హలో ఫుడీస్, వెల్కమ్ టు ఆఫ్రిన్స్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ మటన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈలోపు మనము మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసుకొని వేసుకొని వేగనివ్వాలి. టమాటాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ మటన్ బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉడకనివ్వాలి. ఇప్పుడు ఫ్రైలోని గ్రేవీ మటను అంతా కలిసిపోయి వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత బాగా కలుపుకొని ఇందులోనే ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకొని అలాగే 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై అంతా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ మటన్ ఫ్రై రెడీ. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.